ఇది వరంగల్ హైవే ఆపోజిట్ కనిపిస్తుంది ఆ బిల్డింగ్ అదంతా, అది ఉప్పాల్ డిపో. లోపలికి బస్సెస్ వెళ్తాయి డిపోలోనికి, అండ్ అక్కడ నుంచి కూడా వస్తుంటాయి అనమాట. అదిగోండి ఆ బస్సు లోపలికి వెళ్తుంది. అండ్ ఒక విషయం చాలాసార్లు వీడియోస్ చేసిన, మళ్ళీ చేస్తున్నా. ఇదిగోండి ఇక్కడ ఇది బస్ స్టాప్ అనమాట. ఇదిగోండి బచ్చన్నపేట అని అంకుల్ గారు పిలుస్తున్నారు. అండ్ ఇక్కడ ఈ బస్సు ఆగింది, ఇప్పుడు మూవ్ అవుతుంది భువనగిరి. ఇక్కడ చూడొచ్చు ఎంతమంది ఉన్నారు అనేది. ఇక్కడికి నుంచి బీటెక్ కాలేజెస్ చాలామంది ఉన్నవి, అక్కడ వెళ్తారు ఇదే రూట్లో. అండ్ ఊర్లోకి వెళ్ళే వాళ్ళు అండ్ యాదగిరిగుట్టకి వెళ్ళే వాళ్ళు ఈ ఏరియా నుంచి చాలామంది వెళ్తుంటారు. అండ్ టీచర్స్ కూడా చాలామంది ఉన్నారు. అండ్ ప్రైవేట్ ఎంప్లాయీస్ లైక్ కాలేజెస్లో ఇప్పుడు మన ఫ్యాకల్టీ ఉంటారు కదా, వాళ్ళందరూ ఇక్కడ నుంచే వెళ్తారు. బాధాకరమైన విషయం ఏంటంటే వర్షం పడ్డా ఇట్లనే నిలబడాలి, ఎండ కొట్టినా ఇట్లనే నిలబడాలి, చలిపెట్టినా ఇట్లనే నిలబడాలి. బస్సు షెల్టర్ అనేది లేదు. సో సామాజిక బాధ్యత మీద ఉద్దేశంతో ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది. ఫ్యూచర్లో దయచేసి అధికారులు ఇక్కడ మినిమం ఒక బస్ షెల్టర్ లాంటిది ఏర్పాటు చేయాలి. చూడండి లైవ్లో మీరే చూస్తున్నారు కదా. ఈ విజువల్ నవంబర్ 1వ తారీఖు రికార్డ్ చేయడం జరుగుతుంది 2025 సంవత్సరం. ఇక్కడే అని కాదు, చాలా చోట్ల బస్సు షెల్టర్ అనేదే లేదు. అంటే షెల్టర్ అంటే ఏంటిది అని అనుకుంటున్నారా? అంటే చాలామందికి 99% తెలుసు. 1% మీకు ఉదాహరణకు చూపించాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఇట్లా కట్టెలు పెట్టి దానిపైన ఇట్లా ఏదో కవరు పరదా లాంటిది కట్టారు కదా, అలాంటిది ఏదైనా మరి అలా కాదు, ఇంకొంచెం మంచిగా బస్సు షెల్టర్స్ అనేటివి ఉంటాయి కదా, అలాంటి షెల్టర్ ఉంటే బాగుంటుంది. ఇదిగోండి ఆపోజిట్లో ఒక షెల్టర్ ఉండేది అంత ముందుకు, జూమ్ చేసి చూపిస్తున్నా. ఇప్పుడు ఆ షెల్టర్ కూడా శిథిల అవస్థకు వచ్చింది, పైన షాపే లేదు, మీకు కనిపిస్తుంది కదా. సో అక్కడ ఒక షెల్టరు అండ్ ఇక్కడ కూడా ఒక షెల్టర్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. దీనిపైన మీ ఒపీనియన్ ఏందనేది దయచేసి కమెంట్ చేయండి.